వెల్కమ్ బ్యాక్ టు అనుషు ట్యూటోరియల్స్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సీటెట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఈవీఎస్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ఏ కరెక్ట్ పేర్. ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వచ్చి కర్ణాటక కథక్, 2 అస్సాం బిహు, 3 ఒరిస్సా భరతనాట్యం, 4 తమిళనాడు లవణి. ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ కరెక్ట్గా ఉంది? కరెక్ట్గా ఉన్న వాటి పేర్లు మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. అందులో అస్సాం బిహు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ మే బీ కాజ్డ్ బై స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ వల్ల అంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1 చికెన్ పాక్స్, 2 మలేరియా, 3 పోలియో, 4 పెనుమనా. పోలియో ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, నీతా goes to Andhra Pradesh and she purchases 2 sarees which are exclusively made there. What are they called? నీతా అనే ఆవిడ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 2 చీరలు కొనుక్కున్నారు. ఎక్స్క్లూజివ్లీ మేడ్, అక్కడ మాత్రమే తయారయ్యాయి. వాట్ ఆర్ దే కాల్డ్? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ కలంకారీ అండ్ కంతా. రెండో ఆప్షన్ పోచంపల్లి అండ్ కలంకారీ. మూడో ఆప్షన్ వచ్చి పోచంపల్లి అండ్ కాంజీవరం. 4 వచ్చి కలంకారీ అండ్ చందేరి. ఇక్కడ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్ ఏంటంటే పోచంపల్లి అండ్ కాంజీవరం. ఫోర్త్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెజిటబుల్ మార్కెట్ బై చిల్డ్రన్ ఐడెంటిఫై దోస్ విత్ సీడ్స్ ఇన్సైడ్. కొంతమంది పిల్లలు కలిసి వెళ్ళేసి వెజిటబుల్ మార్కెట్లో కొన్ని ఇన్సైడ్ సీడ్స్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేశారంట. అవి ఏమేంటి? పొటాటో, టొమాటో, పియర్, చిక్కు, లేడీ ఫింగర్, బిట్టర్ గార్డ్, ఆనియన్, కుకుంబర్. వీటిలో మనకిచ్చినవి ఫస్ట్ ఆప్షన్ పియర్ అండ్ చిక్కు, సెకండ్ ఆప్షన్ టొమాటో, పియర్ అండ్ చిక్కు, థర్డ్ ఆప్షన్ టొమాటో, పియర్, చిక్కు, లేడీ ఫింగర్ అండ్ కుకుంబర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి టొమాటో, పియర్, చిక్కు, లేడీ ఫింగర్, బిట్టర్ గార్డ్ అండ్ కుకుంబర్. వీటన్నిటిలో కూడా లోపలే సీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, Arna goes to Kerala along with her family. There she sees tall trees which are very different from those in hometown Shimla. Which trees could she have seen in Kerala? తన సొంత ఊరు షిమ్లా అంట, కానీ తను కేరళ వచ్చింది. ఎవరు? ఆర్నా. తను ఏం చూసింది అక్కడ? ట్రీస్, పైన్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ పైన్ ట్రీ, కోకోనట్, యాపిల్ అండ్ లిచీ. కానీ కరెక్ట్ ఆప్షన్ వచ్చి పైన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సీడ్. వీటిల్లో సీడ్ అంటే విత్తనం కానిది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ మనకి యానీ సీడ్ ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ వీట్, థర్డ్ బ్లాక్ పెప్పర్, ఫోర్త్ సాబుదానా. ఓకే, ఇందులో సీడ్ కానిది ఏంటి? బ్లాక్ పెప్పర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్. క్రోస్ మేక్ దేర్ నెస్ట్ హై అపాన్ ఏ ట్రీ యూజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఈవెన్ ఏ పీసెస్ ఆఫ్ వుడ్స్ అండ్ వైర్స్. ఏ క్లవర్ బర్డ్ హూ డస్ నాట్ మేక్ ఆఫ్ ఇట్స్ ఓన్ నెస్ట్ లేస్ ఎగ్స్ ఇన్ ఏ క్రౌ నెస్ట్. The poor hatches them along with its own eggs. కాకి గుట్లో కొన్ని గూడల్లో కొన్ని వాటి ఎగ్స్ పెడతాయంట. అవి ఏ బర్డ్స్? విచ్ బర్డ్ ఈజ్ దిస్? వీటిల్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ బర్డ్స్ యొక్క క్రౌ నెస్ట్లో ఎగ్స్ని పెడుతుంది? ఫస్ట్ ఆప్షన్ వచ్చి సన్ బర్డ్, సెకండ్ ఇండియన్ రాబిన్, ఫోర్త్ బార్బెట్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కోయల్. కోయల్ ఈజ్ ద రైట్ ఆప్షన్. కోయల్ ఎప్పుడు నెస్ట్ కట్టుకోదు, అవి కాకి గూడల్లోనే పెడతాయి అన్నమాట.
Eighth question. Which one of the following places in our country is a cold desert? మన దేశంలో కోల్డ్ డెజర్ట్ అని పిలుస్తారంట ఒక ప్లేస్ని. మన కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ డార్జిలింగ్, 2 జైసల్మేర్, 3 లడాక్, 4 మేఘాలయ. వీటిల్లో కోల్డ్ డెజర్ట్ ఏది అని మనం చెప్పాలి. కోల్డ్ ఎక్కడ ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు కదా, లే లడాక్. లడాక్ ఈజ్ అ కోల్డ్ డెజర్ట్. Ninth question. A person is board expresses on 30th August 2015 at Ahmedabad for Trivandrum. Train departed Ahmedabad at 13:30 hours and reached 7:30 on the 1st 2015. In between the Trivandrum to Ahmedabad to Trivandrum 2268 kilometers. The average speed of the between the two stations. మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టోటల్ ట్రావెలింగ్ టైం. డిస్టెన్స్ బై ట్రావెలింగ్ టైం. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 2268 డివైడెడ్ బై మనకి టైం యావరేజ్గా 24 అవర్స్ టోటల్గా. ఓకే, ఇక్కడ 130 అవర్స్ ప్లస్ 7.30 అవర్స్ ప్లస్ 13 అవర్స్ 30 టోటల్గా 42 అవర్స్. దెన్ ఆన్సర్ ఈజ్ 54 kilometers per average speed per hour. Per hour. Okay, it be translated into 4 into 1000 divided by 3 per 1 hour 60 minutes. 60 minutes into 1 minute into 60 seconds. So we can convert into the minutes into seconds. So overall the answer is, it's converting into the 15 minutes per second. 15 meters per second is the right answer. 10th question. Breathe for the first time from New Delhi to Chennai in a train. Breathe అనే వాళ్ళు న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నారు ఫస్ట్ టైం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ హీ నాట్ లైక్లీ టు క్రాస్ ఇన్ జర్నీ? అతనే వెళ్ళే జర్నీలో టచ్ కాని రివర్ ఏంటి, అంటే క్రాస్ అవ్వని రివర్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చి నర్మదా, 2 గోదావరి, 3 గంగా, 4 కృష్ణ. ఆబ్వియస్గా గంగా ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th question. The Ishika makes her house igloo from ice. What is the reason for this? ఇషిక తన ఇంటిని ఐస్ తోటి తయారు చేసుకుంటుంది. ఆ ఐస్తో తయారైన ఇల్లుని ఇగ్లూ అని పిలుస్తారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు మనకి, ఓన్లీ ఐస్ ఈజ్ అవైలబుల్ ఇన్ పోలార్ రీజియన్స్. పోలార్ రీజియన్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటుందని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సెకండ్, ఐస్ డస్ నాట్ అలో కోల్డ్ అండ్ వాటర్ టు కమ్ ఇన్సైడ్. ఐస్ ఎయిర్ని, కోల్డ్ ఎయిర్ని అండ్ వాటర్ని లోపలికి రానివ్వదని సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ద ఎయిర్ బిట్వీన్ ద ఐస్ వాల్స్ ప్రివెంట్ ద ఇన్సైడ్ హీట్ ఫ్రమ్ ఎస్కేపింగ్. ఐస్ వాల్స్ ప్రివెంట్ చేస్తాయి హీట్ని బయటికి వెళ్ళనివ్వకుండా. ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఐస్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అదర్ మెటీరియల్ విల్ ఏ కాస్ట్ ఆఫ్ లాట్. కానీ రైట్ ఆప్షన్ వచ్చి ఎస్కేపింగ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. 12th question. Which one of the following is not a characteristic feature of roots of the banyan tree? ఇక్కడ బనియన్ ట్రీ ఒక ఫీచర్ కానిది ఏంటి అని అడిగారు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? రూట్స్ ప్రొవైడ్ టు సపోర్ట్ ట్రీస్ లైక్ ఏ పిల్లర్స్. సెకండ్ ఆప్షన్, రూట్స్ హ్యాంగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. దేర్ ఆర్ అండర్గ్రౌండ్ రూట్స్. ఫోర్త్, రూట్స్ store
ఫుడ్. కానిది ఏంటంటే రూట్స్ స్టోర్ ద ఫుడ్. నెక్స్ట్, in class 5th environmental studies textbook, one lesson, blow hard blow cold, is a story written by Zakir Hussain. He has written many such stories for children. At the time of his death, he was a dash. డాక్టర్ జాకీర్ హుసేన్ అతను బ్లో హార్ట్ బ్లో కోల్డ్ అనే స్టోరీని రాశారు. 5th గ్రేడ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో వచ్చేసింది. సో అలాంటివైనా చాలా రాశారు కథలు. సో కానీ ఆయన చనిపోయే ముందు ఏ పదవిలో ఉన్నారు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ వన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఫుడ్ ప్రిజర్వేషన్? కింద ఇచ్చిన వాటిల్లో ఏది ఫుడ్ ప్రిజర్వేషన్కి బెస్ట్ కాదు? ఫస్ట్ ఆప్షన్ వచ్చి రా మ్యాంగో పికిల్, పొటాటో చిప్స్, మిల్క్ పన్నీర్, యాపిల్ జామ్. యాపిల్ జామ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హౌసెస్. ఫస్ట్ ఏ ground floor without windows, B slanting wooden roofs of tree trunks, C house made almost 10 to 12 feet above the ground on stone pillars, D thick walls was made of stones, mud and lime, wooden floors. Which of the above characteristics can be found in the houses లే లడాఖ్లో మనం వీటన్నిటిలో ఏది చూస్తాం కామన్గా? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ ఏబిసి స్టేట్మెంట్స్ కరెక్టా, సెకండ్ బిసిడి స్టేట్మెంట్స్ కరెక్టా, థర్డ్ సిడిఈ స్టేట్మెంట్స్ కరెక్టా, ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఏడిఈ ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో కరెక్ట్ ఏది? బిసిడి స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చి గ్లాస్ jars and bottles are dried well in the sun before filling them with pickles. Why is it so? గ్లాస్ జార్స్ కానీ బాటిల్స్ కానీ డ్రై చేయాలి పికిల్స్ ఫిల్ చేసే ముందు సన్లో బయట పెట్టేసి వాటిని డ్రై చేయాలి. ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చారు టు రిమూవ్ ద డస్ట్ ఫ్రమ్ దెమ్, సెకండ్ టు రిమూవ్ ద మాయిశ్చర్ కంప్లీట్లీ, లోపల ఉన్న తడి మొత్తాన్ని పోవాలని, థర్డ్ ఆప్షన్ వచ్చి టు మేక్ పికిల్స్ టేస్టీ, ఫోర్త్ టు ఇంక్రీజ్ దేర్ టెంపరేచర్. రైట్ ఆప్షన్ ఏంటంటే టు రిమూవ్ మాయిశ్చర్ కంప్లీట్లీ. ఎందుకంటే తడి తగిలిందంటే పచ్చళ్ళు పాడైపోతాయి కదా, సో అందుకని తడి లేకుండా ఉండడం కోసం ఎండలో పెడతారు. 17th క్వశ్చన్ కావ్యాస్ గ్రాండ్ మదర్ షోస్ హర్ డ్రైడ్ అప్ వెల్ అండ్ టెల్స్ హర్ that 15 to 20 years ago there was a water in the well, but now it has completely dried up. What could be the reasons for drying up water in the well? కావ్యాస్ వల్ల గ్రాండ్ మదర్ 15 years బిఫోర్ వాటర్ ఉండేవి, ఇప్పుడు ఆ వెల్లోని వాటర్ అన్నీ డ్రై అయిపోయినాయి. దానికి రీజన్స్ ఏంటి? అక్కడ రీజన్స్ ఇచ్చారు. ఏ ద సాయిల్ అరౌండ్ ద ట్రీస్, వెల్ అండ్ నియర్ బై ఏరియా ఈజ్ నవర్ కవర్డ్ విత్ సిమెంట్, అది అయి ఉండొచ్చు. బి a lot of brink pumps have come up in nearby area. C nobody uses well as there as taps everybody houses now. సో వీటిలో మనకి ఇచ్చినవి ఏ స్టేట్మెంట్స్ కరెక్టో మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఓన్లీ సి స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ బి స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఆర్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. A and B statements are the right answers. 18th question an egret sits on a buffalo because ఎగరెట్స్ బఫెలో మీద కూర్చుంటవి ఎందుకు? ఒకటి
Egret sits on a buffalo for fun. Second option, buffalo helps in the transportation of egret from one place to another. Third option వచ్చేసి egret wants to scare the buffalo. Fourth option వచ్చి the egret and the buffalo have symbiotic relationship is the right answer. Next question, which one of the following is not a function of roots for the plant? ఏ ఫంక్షను రూట్స్కి సంబంధించింది అయ్యి ఉండకూడదు, ప్లాంట్ రూట్స్కి సంబంధించింది అయ్యి ఉండకూడదు. ఒకటి ఫస్ట్ ఆప్షన్ వచ్చి టు ప్రొవైడ్ హ్యూమస్, సెకండ్ టు గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్, థర్డ్ టు అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్, ఫోర్త్ టు స్టోర్ ఫుడ్. వీటన్నిటిలో రూట్స్ కానిది ఏంటి అంటే ఫంక్షను టు ప్రొవైడ్ హ్యూమస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కరుణం మల్లేశ్వరి. కరుణం మల్లేశ్వరి గురించి మనకు అందరికీ తెలుసు. ఆవిడ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, అవి ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి వాటిని మాత్రమే రైట్ ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్, షీ ఈజ్ అ వెయిట్ లిఫ్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫేమ్. బి, షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సి, షీ హ్యాస్ మెనీ రికార్డ్స్ టు హర్ క్రెడిట్. షీ కుడ్ లిఫ్ట్ వెయిట్స్ up to 130 kgs. D, she started lifting weights when she was 12 years old. The correct statements is first option is A, C and D. Second option only A. Third option only A and D. Fourth option is A, B and C. ఇక్కడ రైట్ ఆప్షన్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమేంటి అంటే ఏ, సి అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టెప్ వెల్స్ ఆర్ బౌలీస్. ఇక్కడ స్టెప్ వెల్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆర్ బౌలీస్ అంటారు వాటిని. అన్నింటికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయాలి. So first statement is they are a traditional system of water storage and conservation. B, they were used as a community resource. C, they are found or constructed mainly in rain panicked states. D, they contain only contaminated water. Which of the above statements is are correct? ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏ, బి అండ్ సి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఏ, థర్డ్ ఓన్లీ డి, ఫోర్త్ ఏ అండ్ బి. వీటిల్లో రైట్ స్టేట్మెంట్స్ ఏమేంటి అంటే ఏ, బి అండ్ సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్స్. Worli is a traditional art form. This place Worli is the state of. Worli అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. సో అది ఏ స్టేట్కి సంబంధించింది అన్నప్పుడు మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమేమి స్టేట్స్? ఫస్ట్ ఒడిస్సా, 2 రాజస్థాన్, 3 బీహార్, 4 మహారాష్ట్ర. ఈ 4ట్లో ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అంటే ఇది దేనికి సంబంధించిందంటే అది మహారాష్ట్రకు సంబంధించిన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు ఆర్. తమిళనాడు మన పక్క రాష్ట్రమే. సో ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కేరళ, గుజరాత్, కర్ణాటక ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, గోవా అండ్ కర్ణాటక. థర్డ్ ఆప్షన్ ఇచ్చి గోవా, కర్ణాటక అండ్ కేరళ. 4వ ఆప్షన్ వచ్చేసి కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఒక పక్కన మనం ఉంటామని తెలుసు, ఇంకో పక్కన కర్ణాటక ఉంటుంది. కర్ణాటక తోటి వాళ్ళు ఒక నదిని షేర్ చేసుకుంటున్నారు, కావేరీ నదిని. మనతో తెలుగు గంగా, అలాగే కేరళ బోర్డర్లో ఉంది. సో ఈ 3 రాష్ట్రాలు మాత్రమే నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు. 24th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ బి మేక్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద rustling of leaves and the sound of an animal moving on the grass?
కొన్ని జంతువులు మూవ్ అయ్యే విధానాన్ని బట్టి గ్రాస్ మీద కానీ రజ్లింగ్ ఆఫ్ లీవ్స్ అంటే ఆకుల శబ్దానికి కానీ ఒక యానిమల్ ఐడెంటిఫై చేయగలుగుతుందంట. ఆ కింద ఇచ్చిన వాటిలో ఏవి అవి ఐడెంటిఫై చేసేది? ఫస్ట్ ఇచ్చింది వల్చర్, 2 సిల్క్ వామ్, 3 డాగ్, 4 టైగర్. వీటిలో రైట్ ఆప్షన్ ఏంటంటే టైగర్. ఎందుకంటే అది వేటాడేటప్పుడు ఏ యానిమల్ వస్తుంది దాని అలికిడిని బట్టి నిర్ణయించుకొని వేటాడుతుందన్నమాట. సో రైట్ ఆప్షన్ వచ్చి టైగర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ డస్ నాట్ లివ్ టుగెదర్ ఇన్ ఏ కాలనీ లైక్ హనీబీస్? హనీబీస్ లాగా అంటే తేనెటీగల్లాగా కాలనీ చేసుకొని ఉండనివి ఏంటి? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ యాంట్, టెర్మైట్, స్పైడర్, వాస్ప్. వీటన్నిటిలో కల్లా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్పైడర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అనుశ్రీ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ.